Hi, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the chapter intonation. This chapter is actually the third lesson in Unit 2, that is speaking skills of semester 1 General English, which is meant for 2020 to 21 academic year. Unit 1 is actually listening skills. Unit 2 is speaking skills. Unit 3 grammar. Unit 4 writing skills. Unit 5 soft skills. In this Unit 2, I have completed sounds of English. I have completed word accent. Now, the third chapter is intonation in this Unit 2. What is intonation? How is the tone indicated? ఇంటోనేషన్ అంటే ఏంటి? ఆ స్వరము ఎలా సూచించబడుతుంది? The rate at which vocal cords vibrate when we speak or sing is called the frequency of vibration of the vocal cords, and the frequency of vibration determines the pitch of our voice. The rate at which the vocal cords vibrate, ఏ స్థాయిలో మన వోకల్ కార్డ్స్ మన స్వరపేటికలు అటు ఇటు కదులుతూ ఉంటుంటాయో, అవి ఒక రకమైనటువంటి ఘర్షణకు గురవుతుంటాయో. వైబ్రేట్ అంటే అక్కడ అర్థం ఒక రకమైనటువంటి ధ్వనిని ఉత్పత్తి చేయటం. వెన్ వి స్పీక్ ఆర్ సింగ్ ఎప్పుడైతే వస్తుంటాయి, మనం కామ్గా పడుకునేటప్పుడు రావు కదా, ఆ ధ్వనులన్నీ మనం మాట్లాడేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ ఆ వైబ్రేషన్ అన్నమాట ఒక ఫ్రీక్వెన్సీతో వెళ్తూ ఉంటుంటుంది, హెచ్చు తగ్గుల్లాగా. సో ద రేట్ ఎట్ విచ్ the vocal cords vibrate when we speak or sing is called the frequency of vibration of the vocal cords, and the frequency of vibration determines the pitch of our voice. ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఏ స్థాయిలో అవి వైబ్రేట్ అవుతున్నాయి, ఏ స్థాయిలో అవి ఒక జర్క్కి గురైనట్టుగా అవుతుంటాయో, ఆ వైబ్రేషన్ సంబంధించినటువంటి విషయాన్ని, ఆ ఫ్రీక్వెన్సీని అది మనకి డిటర్మైన్ చేస్తుంది. దేన్ని? డిటర్మైన్స్ ద పిచ్ ఆఫ్ అవర్ వాయిస్. మన స్వరములో ఉన్నటువంటి పిచ్ స్థాయి, హెచ్చు తగ్గు లేదా మీడియం అన్నటువంటివన్నీ కూడాను, హై మీడియం లో అన్నటువంటివన్నీ డిసైడ్ చేస్తుంది. ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. ఓకే, ద మోర్ ర్యాపిడ్లీ ద వోకల్ కార్డ్స్ వైబ్రేట్, ద హయ్యర్ విల్ బి ద పిచ్. మనం అనుకుంటే ఇటు గట్టిగా అరుస్తున్నాడని ఎస్ఎస్ భూషణ్, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ద మోర్ ర్యాపిడ్లీ ద వోకల్ కార్డ్స్ వైబ్రేట్, ఎంత ఎక్కువగా వోకల్ కార్డ్స్ అనమాట వైబ్రేట్ అవుతూ ఉంటుంటాయో, మనం చూడండి గొంతు దగ్గర ఇలా చేయి వేయండి, మాట్లాడండి, మీరు పాట పాడండి, గట్టిగా అరవండి, అవి అక్కడ ఒక చిన్న రకమైనటువంటి జర్ 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 అనేటువంటి ఒక శబ్దంలో వస్తుంటాయి మనం మాట్లాడుతున్న కొలది. అలా చేస్తూ ఉండగా ద హయ్యర్ విల్ బి ద పిచ్, ఎంత ఎక్కువగా మనం అరుస్తూ ఉంటే వోకల్ కార్డ్స్ అనమాట అంత ఎక్కువగా ఘర్షణకు గురవుతుంటూ ఉంటుంటాయి. అప్పుడు బయటకు వచ్చే పిచ్ కూడా అంత ఎక్కువగా వస్తుంటుంది. వెన్ వి హియర్ సమ్ వన్ స్పీక్, వి అబ్జర్వ్ దట్ దే డోంట్ ఆల్వేస్ స్పీక్ ఆన్ ద సేమ్ పిచ్. మనం ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు గమనించినట్లయితే వాళ్ళు ఒకే రకమైనటువంటి స్వరస్థాయితో మాట్లాడలేరు. నేను మాట్లాడేటప్పుడు కూడాను చూసారా, ఇప్పుడు నేను గుటక వేసేటప్పుడు తగ్గింది, మళ్ళీ పెరిగింది. అలానే ఒకే స్థాయిలో ఎప్పుడూ కూడా స్వరము ఉండదు. వి హియర్ కాన్స్టెంట్ వేరియేషన్స్ ఇన్ ద లెవెల్స్ ఎట్ విచ్ ద స్పీకర్స్ వాయిస్ ఈజ్ పిచ్డ్. స్పీకర్ యొక్క వాయిస్, మాట్లాడే వ్యక్తి లేదా పాట పాడే వ్యక్తి యొక్క వాయిస్ అన్నటువంటిది ఒకే రకముగా ఎప్పుడూ కూడాను ఉండదు. కాన్స్టెంట్ వేరియేషన్స్ అంటే వేరియేషన్స్ తరచుగా కూడాను హెచ్చు తగ్గులు గురవుతూ ఉంటాయి, స్వల్ప తేడాలనే ఉంటుంటాయి. సమ్ టైమ్స్ ద పిచ్ రైజెస్, సమ్ టైమ్స్ ఇట్ ఫాల్స్, అండ్ దేర్ ఆర్ టైమ్స్ అట్ విచ్ ద పిచ్ రిమైన్స్ న్యూట్రల్, హై ఆర్ లో. కొన్నిసార్లు పడుతుంటుంది, కొన్నిసార్లు లేస్తుంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్గా ఉంటుంది, కొన్నిసార్లు హై అవుతుంటుంది, కొన్నిసార్లు ఇంకా తక్కువ ఉంటుంది. The patterns of variation of the pitch of our voice when we speak or sing constitute the intonation of a language. ఒక భాషలోని హెచ్చు తగ్గులు, స్వరము యొక్క హెచ్చు తగ్గులను గుర్తించి అది ఏ స్థాయిలో ఏ స్వరము ఉన్నదా అని చెప్పి ఆ స్వరానికి ఒక పేరు ఇవ్వటం అన్నటువంటిది రెండవ ప్రక్రియ అయితే, ఆ స్వరము యొక్క హెచ్చు తగ్గులను లేదా స్టెబిలిటీతో మాట్లాడినటువంటి ఆ స్వర స్థాయిలను ఇంటోనేషన్ అని అంటాం. ఇప్పుడు ఏ సిలబల్ ఆన్ విచ్ ఏ పిచ్ చేంజ్ టేక్స్ ప్లేస్ ఈజ్ యూజువల్లీ మార్క్డ్ with one of the following signs depending upon the type of pitch change.
ఒక చిన్న సైన్ అంటే ఇక్కడ సింబల్. ఒక చిన్న సింబల్ ఉంది. అది ఏ రకమైన పిచ్ అని తెలియజేస్తుంది అంటే, ఆ వ్యక్తి ఇది నెమ్మదిగా పలకాలి అంటే మనం నేర్చుకుంటున్నాం. ప్లీజ్ బేర్ ఇన్ మైండ్ వన్ థింగ్. ఇంటోనేషన్ క్యాన్ బి లెర్న్డ్ కాంటెక్స్చువల్లీ ఫస్ట్ పాయింట్. Intonation cannot be taught actually to degree students or to adults, second point. But fortunately or unfortunately we are supposed to learn this, so we are learning. తప్పదు నేర్చుకుంటున్నాం. And third point, we can't be equaled with the British or American in intonation. ఎందుకనంటే వాడి మాతృభాష అది. మన తెలుగులో మనం ఎలానైతే స్వరములో హెచ్చు తగ్గులను కనబరుస్తూ చక్కగా అవతల వాడికి ఇంపుగా మన స్వరాన్ని అందజేస్తూ ఉంటామో, ఇంగ్లీష్ వాడు కూడాను వాడికి ఉండవలసినటువంటి టోన్‌లో తేడాలన్నటువంటివి చక్కగా కనబరిచినట్టుగా మనం కనబరచలేం. అయినప్పటికీ మనం ఇది నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనం విదేశాలు వెళ్ళేటప్పుడు అక్కడ మనకంటూ అనమాట ఒక ఏమంటారు రికగ్నిషన్ పక్కన పెట్టండి. మన భాష అవతల వాడికి అర్థం అవ్వాలనంటే వి హావ్ టు మెయింటైన్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్ట్రెస్, సేమ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అనేది అందులో ఒక భాగం ఈ స్పీకింగ్ స్కిల్స్‌లో. ఇప్పుడు మొత్తానికి వీటికి ఒక సింబల్స్ ఉన్నాయి. సైన్స్ ఎస్ఐజీఎన్. ఓకే. ఒక గుర్తులు. చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ నుండి ఇలా కిందకి, కింద భాగంలో ఒక పదానికి కింద భాగంలో లెఫ్ట్ సైడ్ నుండి కిందకి ఫస్ట్ వన్ చూడండి. ఇలా వచ్చినట్లయితే అంటే లెఫ్ట్ టు రైట్ అది కిందను. ద పిచ్ ఫాల్స్ ఫ్రమ్ మిడ్ టు వెరీ లో. దాన్ని ఏమంటాం? మిడ్ టు వెరీ లో అని అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ దాన్ని ఏమంటామంటే ద టోన్ ఈజ్ కాల్డ్ ఏ లో ఫాల్. దానికి పేరేంటి? లో ఫాల్. ఇంకోటి ద పిచ్ ఫాల్స్ ఫ్రమ్ వెరీ హై టు వెరీ లో. ఇప్పుడు అదే ఒక వర్డ్‌కి పైన లెఫ్ట్ నుండి రైట్‌కి వస్తది. ఇంతకు ముందు కిందను లెఫ్ట్ నుండి రైట్ కన్నా. ఇప్పుడు పైన. సో, దాన్ని అప్పుడేమంటామంటే హై టు వెరీ లో. దాన్ని హై ఫాల్ అంటే పైనుంచి దబ్బున పడింది అని స్వరం. నెక్స్ట్ వన్ రైట్ నుండి లెఫ్ట్‌కి ఈసారి. ద పిచ్ రైజెస్ ఫ్రమ్ లో టు మిడ్. ద టోన్ ఈజ్ కాల్డ్ ఏ లో రైజ్. ఈసారి ఏంటిది? లో రైజ్ అని చెప్పి అంటాము. తర్వాతను ద పిచ్ రైజెస్ ఫ్రమ్ వెరీ లో టు వెరీ హై. ద టోన్ ఈజ్ కాల్డ్ ఏ హై రైజ్. ఇదేంటంటే పైన ఇందాక దానికి ఆపోజిట్. ఇందాక కిందన అన్నాం కదా! ఇప్పుడు పైన అనమాట అదే రైట్ టు లెఫ్ట్ ఉన్నట్లయితే దానిని ద టోన్ ఈజ్ కాల్డ్ హై రైజ్. ఇది ఎక్కడ పెట్టాలండి? ఒక పదానికి ముందు. ఓకే. నెక్స్ట్ వి లాగా లెఫ్ట్ నుండి రైట్‌కి వెళ్ళాలి. ద పిచ్ ఫాల్స్ ఫ్రమ్ అబౌట్ మిడ్ టు లో అండ్ దెన్ రైజెస్ అగైన్ టు మిడ్. ఇలా లెఫ్ట్ నుండి కిందకి పడి మళ్ళీ కింద నుంచి రైట్ సైడ్ వెళ్తుంది. దాన్ని ఏమంటాం? ద టోన్ ఈజ్ కాల్డ్ ఏ ఫాల్ రైజ్. అంటే వీలాగా ఏం చేస్తాం? ఇలా పడుతుంది కదా! అలాను. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు బ్రష్‌లో చూపెడతాను. ద పిచ్ రైజెస్ ఫ్రమ్ లో టు అబౌట్ మిడ్ అండ్ దెన్ ఫాల్స్ అగైన్ టు లో. ద టోన్ ఈజ్ కాల్డ్ ఏ రైజ్ ఫాల్. ఈసారి ఏంటి? వి తిరగేసినట్లుగా. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి చూడండి. ఇక్కడ ఆహ్, ఆ! ఫస్ట్ వన్ ఒకసారి వెళ్దాం. ఓకేనా? చూడండి నేనిప్పుడు గీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వన్ ఇలా అనమాట. ఈ కిందనే ఉండాలి. అది కిందకి అంటే ఒక పదంకి అది మరి అలా చూసారా అది కూడా కాదు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ! ఇప్పుడు చూడండి అది ఇలాననమాట. కిందననమాట. కిందను ఒక పదానికి కిందను. ఇక ఇది బండగా వస్తుంది. నెక్స్ట్ అదే మీదననమాట. ఈ ఫాల్ అనే అక్షరం ఏమన్నా తీసుకోండి. ఉదాహరణకు ఆ ఫాల్‌కి ముందు మనం పెట్టాలనుకోండి. మనం పెట్టలేము. ట్రై చేద్దాం ఇక్కడ. నాకున్నటువంటి వనరులతో. ఇక్కడ ఇలా పైననమాట. ఇలా ఫాల్ లాగా. అటు నుండి ఇటు. ఓకే. అలా అనమాట అది. తర్వాతను కిందను చూడండి థర్డ్ వన్ రైట్ టు లెఫ్ట్ అంటే అలాను. అది కింద భాగంలో రైట్ టు లెఫ్ట్. తర్వాతన అదే ఆ పదానికి మీదననమాట. అదే రైట్ టు లెఫ్ట్ పదానికి మీదననమాట. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి ఈ సైన్ అని ఉందనుకో అలా అనమాట. అంటే ఇలాను. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అయిపోయింది. ఫిఫ్త్ వన్ ఏంటి? వి లాగా. ఆ వర్డ్‌కి ముందనమాట. ఆ వర్డ్‌కి ముందు అంటే ఉదాహరణకు సైన్ అని ఉంది. ఈ సైన్ అనే దాని మీద ఇలా చిన్నది ఇలా. అక్కడ నేను అలికేసినట్టుగా అయిపోయింది బండగా ఉండడం వలన మొత్తానికి అలా రావాలమ్మా. అలానే అదే సైన్ మీదకి తిరగేసినట్టుగా వస్తుందనమాట. అది. చూసారు కదా! చేశాను నేనేని. ఎంత చక్కగా రైట్. ఇప్పుడు
అవి ఎన్ని ఉన్నాయమ్మా ఇవి 6. సో ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. లో ఫాల్, హై ఫాల్, లో రైజ్, హై రైజ్, ఫాల్ రైజ్, రైజ్ ఫాల్. నెక్స్ట్, an accented syllable can be said with a changing pitch. ఒక యాక్సెంటెడ్ సిలబల్ అంటే యాక్సెంట్ అంటేనే మనం అనుకునే ఇంతకుముందు ఒక రకమైనటువంటి ఉచ్చారణ యాస అని. అది ఈ పిచ్ బట్టి హెచ్చు తగ్గులు బట్టి మనం అది చెప్పొచ్చు అంట. ఇట్ ఈస్ మార్క్డ్ విత్ టోన్ ఆఫ్ ద 6 మార్క్స్ లిస్టెడ్ అబౌవ్. అది ఏదో ఒక టోన్లు, ఈ 6 టోన్లో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ద ఎగ్జాక్ట్ మార్క్ యూస్డ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ చేంజ్ ద స్పీకర్ మేక్స్ ఇన్ ద పిచ్ ఆఫ్ దేర్ వాయిస్. కరెక్ట్గా అనమాట స్పీకర్ మాట్లాడినటువంటి విధంగా బట్టి చూస్తే అవతల వాడు ఈజీగా అర్థం చేసుకుంటాడంట. ఆ మార్కింగ్ అనేటువంటిది కూడా ఈజీగా చేయొచ్చు. ఏ సిలబల్ కెన్ ఆల్సో బి సెడ్ ఆన్ ఏ లెవెల్ పిచ్, అంటే స్టేబుల్ పిచ్ అని. ఏ సిలబల్ కెన్ ఆల్సో బి సెడ్ ఆన్ ఏ లెవెల్ పిచ్, దట్ ఈస్ వితౌట్ ద పిచ్ రైజింగ్ ఫ్రమ్ లో టు మిడ్ ఆర్ హై, ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ హై టు మిడ్, ఆర్ ఫ్రమ్ హై టు లో, ఆర్ ఫ్రమ్ మిడ్ టు లో. ఇది ఏ స్థాయిలో ఎలా పడాలి అన్నటువంటి విషయాలు కూడాను మనం డిసైడ్ చేయొచ్చు ఈ యాక్సెంటెడ్ సిలబల్ బట్టి అని చెప్తున్నారు. నెక్స్ట్, ద లెవెల్ పిచ్ మే బి హై ఆర్ లో. ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ ఆన్ ఏ హై లెవెల్ పిచ్ ఇట్ ఈస్ మార్క్డ్. ఇలా చూడండి, హై లెవెల్ పిచ్ అయితే ఇలా స్ట్రైట్గా పైనుంచి, దట్ ఈస్ విత్ వెర్టికల్ బార్ అబౌవ్ అండ్ బిఫోర్ ద సిలబల్ ఇన్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ ఆన్ ఏ లో లెవెల్ పిచ్ ఇట్ ఈస్ మార్క్డ్. అదే విషయాన్ని కిందనమాట, కింద చూడండి, అది అదే ఇలా కిందకి అనమాట. దట్ ఈస్ విత్ ఎ వెర్టికల్ బార్ బిఫోర్ అండ్ బిలో ద సిలబల్ ఇన్ క్వశ్చన్. నేను ఇది ఇంకా జూమ్ చేయగలను కానీ డాజ్లింగ్ వచ్చినట్టు వచ్చేస్తుంది, అందుకు నేను చేయను. దయచేసి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? వాట్ ఆర్ ద వేరియస్ టోన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, హౌ ఆర్ దే యూజ్ఫుల్? మన దైనందిన జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఏ రకమైన టోన్స్ వాడతాం అంటే, మనం ఈ టోన్స్ మనం గుర్తించినంత శక్తి మనకు లేదు కానీ, జస్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ఏ బ్రిటిషర్ ఆర్ అన్ అమెరికన్. ఓకే, ద వేరియస్ టోన్స్ యూజ్డ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ ఆర్: 1, ఫాలింగ్ టోన్, దాన్ని లో ఫాల్ ఇంతకుముందు చెప్పాం, ఫాలింగ్ టోన్ అంటాం. సెకండ్ వన్, ద ఫాలింగ్ టోన్, హై ఫాల్. ద రైజింగ్ టోన్, లో రైజ్. ద రైజింగ్ టోన్, హై రైజ్. ద ఫాలింగ్ రైజింగ్ టోన్, ద రైజింగ్ ఫాలింగ్ టోన్. చూసారా, నేను కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు ఫస్ట్లో ఉన్నటువంటి స్వరగాంభీర్య చివరి తగ్గుతుందా లేదా? అలానే నెక్స్ట్, యాజ్ వీ యూజ్ డిఫరెంట్ ఇంటోనేషన్స్ ఇన్ అవర్ మదర్ టంగ్, ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ యూజెస్ ఆల్ ద ఇంటోనేషన్స్ విత్ గ్రేట్ సటిలిటీ అండ్ ఈజ్. ఇంటోనేషన్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఫంక్షన్ అండ్ యాటిట్యూడినల్ ఫంక్షన్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు, మనము మన మాతృభాషలో స్వరము యొక్క స్థాయిలను బట్టి అవతల వాడికి మన భావన అర్థం చేసినట్లుగానే ఒక నేటివ్ స్పీకర్ కూడాను, నేటివ్ అంటే మళ్ళీ చెప్తున్నా, నేటివ్ అంటే ఇంగ్లీష్ ఎక్కడ పుట్టింది? ఇంగ్లాండ్. ఆ పక్కన అటు ఎక్కడికి వెళ్ళింది? అటు అమెరికా, ఇంకా నెక్స్ట్ యూరప్ కంట్రీస్ అన్నీ కూడా. సో ఆ నేటివ్ స్పీకర్స్ మాట్లాడేటట్టుగా అనమాట మనం మాట్లాడడం అవ్వదు కానీ, ఒక నేటివ్ స్పీకర్ ఇంగ్లీష్ అనమాట, ఇలా ఇంటోనేషన్స్ అనమాట చాలా సటిలిటీ అండ్ ఈజ్ అలవోకగా వాడుతాడండి. ఇంటోనేషన్ హ్యాస్ ఏ గ్రామటికల్ ఫంక్షన్ అండ్ యాటిట్యూడినల్ ఫంక్షన్. ఇంటోనేషన్కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2 విధులు, గ్రామటికల్ ఫంక్షన్ అండ్ యాటిట్యూడినల్ ఫంక్షన్. గ్రామటికల్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే, బై గ్రామటికల్ ఫంక్షన్ వి మీన్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటోనేషన్ ద లిజనర్ కెన్ మేక్ అవుట్ వెదర్ ఏ సర్టెన్ అటరెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్, క్వశ్చన్, ఏ కమాండ్ ఆర్ ఏ రిక్వెస్ట్. రైట్, గ్రామటికల్ ఫంక్షన్ బట్టి అంట వినేవాడు అర్థం చేసుకోగలడట ఏమని, అది క్వశ్చనా, స్టేట్మెంటా, కమాండా, రిక్వెస్ట్ అని. అంటే ఎలాను? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదో ఇదే విషయాన్ని మనం అంటే క్వశ్చన్ మార్క్ ఉండి ఒకలాగా, ఫుల్ స్టాప్ ఉండి ఒకలాగా. లుకింగ్ ఫర్ మొబైల్, ఫాలింగ్ టోన్ స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్, ఫాలింగ్ టోన్, ఇది ఫాలింగ్ టోన్. ఓకేనా? ఈ ఫాలింగ్ టోన్లో చూడండి, లుకింగ్ ఫర్ మొబైల్, లుకింగ్ ఫర్ ఏ పెన్, లుకింగ్ ఫర్ ఏ బ్యాగ్, ఇది ఫాలింగ్ టోన్. అదే విషయాన్ని చూడండి, లుకింగ్ ఫర్ మొబైల్, లుకింగ్ ఫర్ ఏ పెన్ అంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ పెన్ షాల్ ఐ గివ్ యూ ఏ పెన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ మొబైల్ షాల్ ఐ గివ్ యూ మై మొబైల్ అని అక్కడ అర్థంతో మొదటిది ఏమన్నా, లుకింగ్ ఫర్ మొబైల్ స్టేట్మెంట్, ఫాలింగ్ టోన్. లుకింగ్ ఫర్ మొబైల్, క్వశ్చన్ మార్క్, అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ పెట్టాం కాబట్టి మనం అడిగేటప్పుడు కూడా క్వశ్చన్ మార్క్లో అడిగాం కాబట్టి రైజింగ్ టోన్ అర్థం చేసుకున్నాం.
మళ్ళీ ఇంకా సిస్టమేటిక్‌గా కరెక్ట్ ఇంగ్లీష్ అయితే ఏంటి? క్వెషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి? ఆర్ యూ లుకింగ్ ఫర్ యువర్ మొబైల్ ఆర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ మొబైల్? ఆ! ఆరు కాదు. అరే మనకు వినబడాలి, అర్థం అవ్వాలని మరి ఏం చేస్తాం ఇలా ఉంటున్నా. నెక్స్ట్ గోయింగ్ టు బాంబే. ఫాలోయింగ్ స్టేట్మెంట్. అదే ఫాలోయింగ్ టోన్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. గోయింగ్ టు బాంబే. గోయింగ్ టు బాంబే? బాంబే పోతున్నావా? గోయింగ్ టు వైజాగ్. నెక్స్ట్ షట్ ద డోర్. ఫాలోయింగ్ టోన్ కమాండ్. అదే విషయం చూడండి. షట్ ద డోర్. నిన్ను తలుపేసినా? నీ ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నావు కదా, ఆడియో రికార్డింగ్ చేస్తున్నావు కదా ఎస్ఎస్ భూషణ్. షట్ ద డోర్ అంటే షాల్ ఐ షట్ ద డోర్ అని అర్థం అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ తేడాలు చూడండి. లుకింగ్ ఫర్ మొబైల్. ఆ లుక్ మీదను ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాడామా లేదా? ఫాలింగ్ టోన్‌లో అలా చూడండి. ఏది వాడాం? ఇది సెకండ్ వన్ వాడాము. సెకండ్ వనేనా? ఫాలింగ్ టోన్‌లో సెకండ్ వన్. అది వాడాము. చూడండి పైన. దాన్ని ఏ ఫాల్ అంటారు? హై ఫాల్. మళ్ళీ లుకింగ్ ఫర్ మొబైల్. ఈసారి ఏం చేసాం? రైజింగ్ టోన్ అన్నాము. ఆగండి. ఇప్పుడు ఆ సెకండ్ వన్ ఇక్కడికి రండి. అది ఎక్కడికది? ఇప్పుడు ఆ రైజింగ్ టోన్‌లో ఇదోండి ఇది. ఫోర్త్ వన్ అనమాట. ఓకే. ఫోర్త్ వన్ ఒకసారి చూస్తారు. నెక్స్ట్ వన్. అలా చూసుకుంటూ మళ్ళీ వెళ్తారు. ఓకేనా? ముందుకి, వెనక్కి మీరు వీడియో వెళ్ళవలసిందేనండి. నెక్స్ట్ వన్ గోయింగ్ టు బాంబే. సో, ఇక్కడ బాంబే అలానే ఆ గోయింగ్ ఇది వెర్టికల్ అంటే తిన్నగా అనమాట. పైనుండి కిందకి తిన్నగా రైజింగ్ టోన్. షట్ ద డోర్. షట్‌కి ముందు తర్వాత డోర్. ఇది ఫాలింగ్ టోన్. నెక్స్ట్ షట్ ద డోర్. ఓకే. ఇప్పుడేంటంటే నేను మీకు చెప్పేది జాగ్రత్తగా వినండి. యాటిట్యూడ్‌నల్ ఫంక్షన్ అంటే ఏంటి? మరి ఇప్పుడు ఇది కూడా తెలుసుకుందాం. బై యాటిట్యూడ్‌నల్ ఫంక్షన్ we can have some idea of the attitude or the mood of the speaker. That is, whether he is bored, annoyed, interested in the subject of the conversation, sarcastic, etc. or not. అంటే మనం ఇది గమనించాల్సింది ఏంటంటే యాటిట్యూడ్ వాడి వైఖరి బట్టి కూడా అనమాట మనం ఆ స్పీకర్ యొక్క మూడ్‌ని మనం గమనించగలం. వాడు బోర్డ్ కోపంగా ఉన్నాడు, అనాయిడ్. బోర్డ్ అంటే అంటే ఇది ఆయన ఇంట్రెస్ట్ లేనట్టుగా, అనాయిడ్ కోపంగా. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్ మన కాన్వర్జేషన్‌లో గాని, సబ్జెక్ట్‌లో గాని ఇంట్రెస్ట్ ఉందా లేదా? అన్నటువంటిది కూడాను మనం చేయొచ్చు. నెక్స్ట్ సర్కాస్టిక్ వ్యంగ్యము అన్నటువంటిది కూడాను చేయొచ్చు. ద యాటిట్యూడ్ కన్వేయిడ్ బై ద స్పీకర్ బై యూజింగ్ ఎ పర్టిక్యులర్ టోన్ మస్ట్ బి ఇంటర్‌ప్రెటెడ్ విత్ ఎ గివెన్ కాంటెక్స్ట్ ఫర్ బెటర్ కాంప్రహెన్షన్. ఆ స్పీకర్ యొక్క యాటిట్యూడ్‌ని తెలియజేయాలనంటే ఖచ్చితంగా కాంటెక్స్ట్‌లోనే ఫస్టే అన్నాను. కాంటెక్స్ట్‌లోనే గివెన్ కాంటెక్స్ట్‌లోనే అది తప్పకుండా అర్థమవుతుంది. ఓకేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. అండ్ విత్ దిస్ వి హావ్ కంప్లీటెడ్ బేసిక్ క్వెషన్స్ 2 క్వెషన్సే గానివి ఇందులో చాలా ఎక్కువగా అనమాట. తక్కువలోనే ఎక్కువ కంటెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇకపోతే నెక్స్ట్ మిగతా విషయాలు కూడాను మనకి ఎస్ఎస్ భూషణ్ యొక్క బుక్ మీరు తీసుకున్నట్లయితే ఆ బుక్‌లో అనమాట ఇవి ఉంటాయి. మీ లెక్చరర్‌కి గాని, అక్కడ స్థానిక బుక్ షాప్‌కి గాని ఎస్ఎస్ భూషణ్ అన్నటువంటి బుక్‌ని అడగండి అని చెప్పి మన ఈ ఫోటోలో చూపెడతాను. అది తెలుసుకోండి. రేపేం చేస్తానంటే మళ్ళీ మీకు చక్కగా ఆ టోన్స్‌లో ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ద ఫాలింగ్ టోన్ అని ఉంది. లో ఫాల్ అని చెప్పాం కదా ఇప్పుడు. అలానే ఫాలింగ్ టోన్‌లో హై ఫాల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రైజింగ్ టోన్‌లో లో రైజ్ ఇస్తాను. రైజింగ్ టోన్‌లో హై రైజ్. ద ఫాలింగ్ రైజింగ్ టోన్. నెక్స్ట్ ద రైజింగ్ ఫాలింగ్ టోన్. ఇవన్నీ కూడాను రేపు చెప్పుకుందాం. తప్పకుండా నా ఎస్ఎస్ భూషణ్ ఛానెల్‌ని మీరు చూడడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.